వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ నుంచి మనకు వేకెన్సీ అప్డేట్ స్టేట్ వైజ్, కేటగిరీ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్, అదే విధంగా మనకు పోస్ట్ వైజ్ వేకెన్సీ అప్డేట్ యాజ్ ఆన్ డేట్ నవంబర్ 27th మనకు అప్డేట్ రావడం జరిగింది. సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ లెట్స్ స్టార్ట్. చూడండి, సో ఇందులో మీకు స్టేట్ వైజ్ తో పాటు ఓకే, సో చూడండి, సో ఇందులో మీకు స్టేట్ వైజ్, అదే విధంగా పోస్ట్ వైజ్, అదే విధంగా డిపార్ట్మెంట్ వైజ్ మనకు వేకెన్సీస్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది యాజ్ ఆన్ నవంబర్ 27, అంటే ఈ రోజు మనకి ఓకేనా. యాజ్ ఆన్ నవంబర్ 27 ఈ రోజు మనకి మనకు అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారి మన తెలుగు స్టేట్ లో చూద్దాం. ఇక్కడ చూడండి, సో టెంటేటివ్ వేకెన్సీస్, ఇక్కడ మీకు చూడండి హెడ్డింగ్ చూడండి ఒకసారి. సో టెంటేటివ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్, టెంటేటివ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ MTS నాన్ టెక్నికల్ and Havaldar CBIC, Central Board of Indirect Taxes and Customs and Central Board of Narcotics 2025 as on November 27th. Okay na, that is today. Okay, right. So మనం ఇప్పుడు స్టేట్ వైజ్ చూద్దాం. సో వేరియస్ స్టేట్స్, yes, ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ కి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. yes, if you observe here, జాగ్రత్తగా ఒకసారి గమనించండి. if you observe here, so just wait, కేటగిరీ వైజ్ చూద్దాం. ఓకే, yes, నీట్ గా కనబడుతుంది అనుకుంటా. yes, good. Okay, right. చూడండి, సో for the state of southern region, so Andhra Pradesh చూద్దాం ఫస్ట్. Andhra Pradesh, so unreserved 196 and EWS 21 and OBC 101 and SC 40. This is age group 18 to 25. This is age group 18 to 25 years. Okay, so 18 to 25 years age group గురించి చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ST category 38 in the state of Andhra Pradesh, and the total unreserved EWS, OBC, SC and ST together total 396 vacancies, and that is ex-servicemen 40 and OH, HH, VH, that is and PW, that is different. Okay, right. Next, if you observe Telangana, so unreserved 67 and EWS 14 and OBC 36 and SC 15 and ST 7 and total 139 in the state of Telangana. This is MTS non-technical post. Okay, right. Next, so if you applied, so if you see Tamil Nadu, so unreserved 146, EWS 32, OBC 52, SC 13 and ST 65, total 308 in the state of Tamil Nadu. Okay, right. So Puducherry is another different. Okay, right. So and if you observe Karnataka region 181, 29, 85, 57, 22 and 374. Okay, right. So now we will see age group MTS non-technical 18 to 27. So ఇందాక ఈ చెప్పింది ఏంటంటే ఏజ్ గ్రూప్ 18 to 25. ఇప్పుడు 18 to 27 చూద్దాం. ఏజ్ గ్రూప్ 18 to 27. Okay, this is non-technical post, MTS non-technical, ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 27. ఓకేనా. సో 18 to 27 years. ఓకేనా, ఇందాకది 18 to 25, this is 18 to 27 years. Okay, so if you observe southern region, so Andhra Pradesh unreserved 2 ఉన్నాయి, EWS 1 ఉంది and OBC 1 ఉంది, next SC 1 ఉంది and ST 0. Okay, total in the state of Andhra Pradesh in the age group 18 to 27 years MTS non-technical 5 vacancies. And if you observe Telangana, unreserved 3 and EWS 0, OBC 4, okay, and SC 1 and ST 1. Okay, so in the state of Telangana, so MTS non-technical in the age group 18 to 27 together, so total 9 vacancies. Okay, right. So if you observe Tamil Nadu, so unreserved 27 and EWS 8, OBC 14 and SC 4, ST 2, so together total 49 vacancies. Okay, right. So Karnataka 9, 5, 5, 2 to 23. So okay, this is age group 18 to 27. Okay na, right. And if you observe Havaldar, so మొదటగా SSC MTS నోటిఫికేషన్ అనేది మొదటగా 1008 వేకెన్సీస్ తోని 1007 వేకెన్సీస్ తోని ఫస్ట్ నోటిఫికేషన్ రావడం. అక్కడ కేవలం హవాల్దార్ మెన్షన్ చేశారు, MTS తర్వాత మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. సో
ఇప్పుడు హవాల్దార్ గురించి చూద్దాం. ఓకేనా, రైట్. తర్వాత మనకు వేకెన్సీ ఇంక్రీజ్ అప్డేట్ కూడా వచ్చినప్పుడు వేకెన్సీ ఇంక్రీజ్ అప్డేట్ లో పూర్తిగా ఎంటీఎస్ వేకెన్సీస్ కూడా చూపించినారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూద్దాం హవాల్దార్ చూద్దాం. సో ఇన్ ద సిబిఐసి అదే విధంగా సిబిఎన్ లో. ఓకేనా, రైట్. ఇఫ్ యూ అబ్జర్వ్ అవర్ తెలుగు స్టేట్స్, ఓకే, చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎస్. సో హియర్ మీరు చూడండి హైదరాబాద్. ఓకేనా, చీఫ్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్. ఓకేనా, చీఫ్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ both CBIC and CBN. okay, chief commissioner of Hyderabad GST office. okay na, chief commissioner of Hyderabad GST office, that is CBIC department Hyderabad. so unreserved lo manaku 12 unnai evariki hawaldar. okay na, EWS ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయి hawaldar. so OBC వాళ్ళకి లేదు 0 and SC 0 and ST 0. so total గా 21 Hyderabad CBIC department. okay na, Central Board of Indirect Taxes and Customs. okay na, CBIC Hyderabad చీఫ్ కమిషనర్ హైదరాబాద్ జిఎస్టీ ఆఫీస్. ఇఫ్ యూ అబ్జర్వ్ 21 ఉన్నాయి. ఓకేనా, సో అదే విధంగా వైజాగ్ చూద్దాం, విశాఖపట్నం. సో విశాఖపట్నం కస్టమ్స్. ఓకేనా, సేమ్ ఇందులో సిబిఐసి. సో విశాఖపట్నం కస్టమ్ డిపార్ట్మెంట్. ఇఫ్ యూ అబ్జర్వ్, సో అన్రిజర్వ్డ్ 3 హవాల్దార్ అండ్ ఈడబ్ల్యూఎస్ 0, ఓబీసీ 0, ఎస్సీ 0 అండ్ ఎస్టీ 0, టోటల్ 3 ఉన్నాయి. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ చెన్నై జిఎస్టీ ఆఫీస్. ఓకే, సో ఫర్ సదరన్ రీజియన్ కదా అందుకే చెప్తున్నాను. చెన్నై జిఎస్టీ ఆఫీస్ అన్రిజర్వ్ 13, ఈడబ్ల్యూఎస్ 3 అండ్ ఓబీసీ 9 అండ్ ఎస్సీ 5 అండ్ ఎస్టీ 2 అండ్ టోటల్ 32 వేకెన్సీస్ మనకు ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది చెన్నై. నెక్స్ట్ బెంగళూరు చూద్దాం. బెంగళూరు జిఎస్టీ ఆఫీస్, ఎందుకంటే మనకు తెలుగు స్టేట్ పక్కనే ఉంటుంది కాబట్టి. సో బెంగళూరు జిఎస్టీ ఆఫీస్ అన్రిజర్వ్ 3 అండ్ ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 3 అండ్ ఎస్సీ 1, ST 0 అండ్ టోటల్ 8 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, రైట్. సో కొంతమంది ఐ థింక్ నెక్స్ట్ సారీ చెన్నై ఇంకోటి చెన్నై కస్టమ్స్ అండి. నెక్స్ట్ చెన్నై కస్టమ్స్. ఇఫ్ యూ అబ్జర్వ్, సో మంచిగా ఉన్నాయి ఇక్కడ చెన్నై కస్టమ్స్. అన్రిజర్వ్ 51, ఈడబ్ల్యూఎస్ 11, ఓబీసీ 36 అండ్ ఎస్సీ 13 అండ్ ఎస్టీ 13 అండ్ టోటల్ 124 ఉన్నాయి. ఓకేనా, సదరన్ రీజియన్ లో ఇది హవాల్దార్ లో మనం చూపించినాము. ఓకేనా, అండ్ వన్ మోర్, మీకు ఒకవేళ ఎవరైనా ముంబైలో అప్లై చేసుకున్నారు అనుకోండి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఢిల్లీ జిఎస్టీ ఆఫీస్, కొంచెం పాపులర్. ఢిల్లీ జిఎస్టీ ఆఫీస్ 11 అన్రిజర్వ్, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 6 అండ్ ఎస్సీ 4 అండ్ ఎస్టీ 2. సో టోటల్ 25. అండ్ ఇంకొకటి ముంబై ఒకటి ఉంటుంది. ముంబై జిఎస్టీ. సో ముంబై జిఎస్టీ ఇఫ్ యూ అబ్జర్వ్ 4, 18, 0, 4, 5, 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ సదరన్ రీజియన్ గురించి చెప్పినాము. హవాల్దార్ మన వేరే సిబిఐసి అండ్ సిబిఐ డిపార్ట్మెంట్ గురించి మనం చెప్పినాము. ఓకేనా, కస్టమ్స్. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ స్టేట్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఆల్ ఓవర్ ఇండియా. సో చాలా మంది, సో మనకి అక్కడ అప్లికేషన్ ఫామ్ లో సో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకు పెద్ద లిస్ట్, మీ ఇష్టం, మీరు ఎన్న తెచ్చుకోవచ్చు. ఇండియాలో ఉన్న అన్ని వాటికి కూడా ఇచ్చుకోవచ్చు, తప్పలేదు. సో ఫస్ట్ మనం ఎలా ఇస్తామంటే ఫస్ట్ మనం సదరన్ రీజియన్ కి ఇస్తాము, తర్వాత మిగిలినది అది మన ఇష్టం, సంబంధం లేదు. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, సో టోటల్ గా మనము ఏబిసి. ఓకేనా, ఏజ్ గ్రూప్ 18 to 25 అది ఏ, అండ్ ఏజ్ గ్రూప్ 18 to 27 అండ్ సి అనేది హవాల్దార్. ఓకేనా, సో హవాల్దార్. సో మొత్తం గమనించినట్లయితే అన్రిజర్వ్ లో 3679, ఈడబ్ల్యూఎస్ లో 816, ఓబీసీ లో 1973 అండ్ ఎస్సీ లో 859 అండ్ ఎస్టీ లో 621, టోటల్ గా 7948 ఉండడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఎక్స్ సర్వీస్ మన్ లో 731 అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ లో 70 ఉండడం జరిగింది. ఓకేనా, అండ్ హెచ్ఎస్ 6488 అలా. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మనకు ఒకసారి వేకెన్సీ ఇంక్రీజ్ అప్డేట్ లో ఇక్కడ మనకు ఓవరాల్ గా ఫిగర్ ఎంత ఉండే, సో 8021 అనే ఫిగర్ ఉంటుండే. ఓకేనా, సో 8021 ఫిగర్ ఉంటుండే. ఓకేనా, ఇప్పుడు దాని గురించి ఏం టెన్షన్ ఏం లేదు, దాని గురించి పట్టించుకోవాలి మీరు. ఓకేనా, రైట్. దీని గురించి ఏమి పట్టించుకోవాలి. ఓకే, రైట్. సో దిస్ ఇస్ కంప్లీట్. ఇది ఎప్పటి వరకు అంటే యాజ్ ఆన్, సో మనకి ఈ రోజు వరకు యాజ్ ఆన్ నవంబర్ 27. ఓకే, యాజ్ ఆన్ నవంబర్ 27. సో విత్ దిస్ అప్డేట్ మీకు అర్థమైంది, ఏమని అర్థమైంది విత్ దిస్ అప్డేట్. సో విత్ దిస్ అప్డేట్ మనం ఒక అర్థం ఏమైందంటే, సో ఎంటీఎస్ అనేది కథం ఒక లైన్ లోకి వచ్చేసింది. సో ఫటాఫట్ ఎంటీఎస్ సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నవంబర్ ఎండింగ్ లో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో చెప్పలేము,
ఈ వీక్ లో అప్ టు డిసెంబర్ 1 వరకు 2 వరకు సో మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన స్లాట్ సెలెక్షన్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఎగ్జామ్ సంబంధించిన డేట్ కూడా మనకు పూర్తి స్థాయిలో ఇస్తారు. ఓకేనా, సో మీ ప్రిపరేషన్ ని ఇక ఫాస్ట్ అప్ చేసుకోండి. అదే విధంగా మన ఛానల్లో మనము చాలా తక్కువ ప్రైస్ కే మీకు 99కే మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ కి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. సెషన్ 2 ఇంగ్లీష్ 99కే తీసుకోండి. సో మనకు ఎగ్జామ్ అనేది 9 లోకి వచ్చేసింది. నెక్స్ట్ టార్గెట్ జనరల్ అవేర్నెస్ 1000 బిట్స్ మీకు విత్ డీటెయిల్ క్లాస్ కోర్స్ మేకింగ్ కూడా ఇచ్చినాము, తీసుకోనికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ సెషన్ 1 రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ టై కేసు ఏర్పడింది అనుకోండి చాలా కష్టం అవుతుంది. సో టై కేసు ఎవరికైనా అదృష్టవశాత్తు టై కేసుకి వెళ్తే అప్పుడు మీకు సెషన్ 1 లో ఉన్న మార్కుల మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. కాబట్టి సో ఎవరో చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మోర్ ఓవర్ ఎంటీఎస్ జనరల్ సైన్స్ మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూడండి. క్వశ్చన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. రైల్వే ఎగ్జామ్స్ కి సంబంధం రైల్వే ఎగ్జామ్ లో జనరల్ సైన్స్ సింగిల్ లైన్ 1 లైన్ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ ఎంటీఎస్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అలా లేవు, చాలా డిఫరెంట్ గా ఉంటాయి, డిఫికల్ట్ గా ఉన్నాయి. జనరల్ బేసిక్ క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ బేసిక్ క్వశ్చన్స్ లో ఉన్నాయి సేమ్ కన్ఫ్యూజ్ లాగా క్వశ్చన్స్ ఉన్నాయి. సో జనరల్ సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈ ఒకటి చెప్తున్నాను, సెషన్ 2 లో మనకు ప్రతిదీ ఇంపార్టెంట్. ఓకేనా, ఎందుకంటే అసలు రిజల్ట్ సెలెక్షన్ అనేది అక్కడే ఆధారపడి ఉంది కాబట్టి. ఓకేనా, సో అది కూడా మనం 99కే ఇచ్చినాం, తీసుకోనికి ప్రయత్నం చేయండి. అండ్ హిస్టరీ కూడా 25కే ఇచ్చినాము. సో అండ్ సెషన్ 1 9-10కే ఇచ్చినాము, తీసుకోనికి ప్రయత్నం చేయండి. టై కేసు ఏర్పడాలి అండ్ ఇది కూడా క్వాలిఫై చేసేది ప్రతి ఒక్కరు అర్హత సాధించాల్సిందే. అర్హత సాధించకపోతే సెషన్ 2 లో మనం ఎంత పర్ఫామ్ చేసినా అది యూజ్లెస్ అన్నమాట. ఓకేనా, అది ఆల్రెడీ కమిషన్ పేర్కొన్నది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, దిస్ ఇస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. సో విత్ దిస్ వేకెన్సీ అప్డేట్ ఎందుకు చూపించినామంటే సో మీకు ఒక అవగాహన రావాలి. సో ఎంటీఎస్ అనేది ఒక లైన్ లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఫటాఫట్ అప్డేట్స్ వస్తుంటాయి. సో మీకు మరిన్ని అప్డేట్స్ అతి తొందరలో ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో మీరు చేయవలసింది ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.